విచ్చలవిడిగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో టెసరాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి సోదరుడు చైర్మన్ గా ఉన్నారని, ప్రభుత్వం వీరికి వేల కోట్ల విలువైన భూములు తక్కువ రేటుకు అప్పగిస్తుందంటూ కూడా ఆరోపించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో సిద్ధరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి కేటాయించినట్టుగా బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. చివరికి సిద్ధరామయ్య రాజీనామా చేసే వరకు వచ్చిందన్నారు కేటీఆర్. ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పేడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 200 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్లకు రాసిచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం సోదరులకు ప్రత్యేకమైన రూల్స్ ఎందుకని మండిపడ్డారు. సీఎం సోదరులు ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండలరెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తూ ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్ గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్ గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జల సౌదలో కనుక జరిగే మీటింగ్ని
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జలసౌధ ముట్టడిస్తాం. జలసౌధ ముట్టడించైనా సరే ఈ తెలంగాణ చేవగాని చేతగాని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది, వదిలిపెట్టదనే మాట మీకు తెలియజేస్తాం. ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపు లాంచ్ చేయవా స్వామి, పంపు లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తంగా 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. దాదాపుగా 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్టుగా వెల్లడించారు. మొత్తంగా 78.30% ఫారాల డిజిటలైజేషన్ నమోదైనట్టుగా తెలిపారు. 73.39 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్టుగా అధికారులు వెల్లడించారు. వీటిలో 21.70% ఫారాలను అన్కలెక్టబుల్ గా గుర్తించారు. దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్ గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంగా కూడా రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఓవరాల్ గా కూడా 2 కోట్ల మంది మాత్రమే, అంటే సంబంధించి కూడా 2 కోట్ల మందికి సంబంధించి మాత్రం ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా కూడా 74 లక్షల కోట్ల మంది ఓటర్లకు సంబంధించి తొలగించబోతున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది. ఆగస్టు 1కి సంబంధించి దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇందాకే కేటీఆర్ మాట్లాడడం జరిగింది.